నమస్కారం, దిస్ ఇస్ #you. జగన్ ఒంగాడా లేదా అన్నదే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది ఈరోజు ఏపీలో. దానికంటే వెళ్లే ముందు ఈ టాపిక్ చాలా ఎసెన్షియల్ టాపిక్. దానికి వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి తీరాలి. నిన్న స్త్రీ శక్తి రూపేణ బస్సులు, మహిళలకి ఫ్రీ బస్సులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దాంట్లో చాలా అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ సూపర్ 6లో ఇంకొక పథకాన్ని వాళ్ళు 4 నాకౌట్ చేస్తారు ఆల్రెడీ. అండ్ దాంట్లో మాట్లాడుతుండగా ఈవెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోకేష్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటంటే వైసీపీలో రోజా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆఖరికి లోకేష్ గారికి పువ్వులు గాజులు పంపిస్తాను నీకు అని చెప్పి ఆవిడ పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యలు చేసింది ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఆవిడ అన్ని చేసి వెళ్ళిపోద్దులేండి, గుర్తుండదు ఎవరికి. కానీ దాన్ని రీసర్ఫేస్ తీసుకురావడమే నా పని ఇక్కడ. సో ఆన్ రీసర్ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ టాక్, రోజా చెప్పింది నీకు పూలు గాజులు పంపిస్తాను లోకేష్ అంటే, లోకేష్ సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆ పూలు గాజులు చీర నువ్వు ఏది పంపించినా కూడా మా అమ్మకి కానీ మా అక్క చెల్లెళ్ళకి కానీ ఇస్తాను, నేను ఏం పర్లేదు అని. అండ్ లోకేష్ ఈ టాపిక్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా నిన్న ప్రస్తావిస్తా ఆయన అన్నారు, ఇలాంటి మాటలు స్త్రీలు అనేవాళ్ళు ఓన్లీ పూలు గాజుల వరకే పనికొస్తారో అని కించపరిచే మాటల్ని ఆఖరికి ఎవరు మాట్లాడినా లోకేష్ వాళ్ళని ఊరుకోరని చెప్పి, అలా కాకుండా సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఇలాంటి వ్యాఖ్యలు పెట్టినా కూడా ఆటి రిలీజ్ ని కూడా మేమంత సాఫీగా కానేమో అని చెప్పంటే, లోకేష్ గారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో ప్రస్తావించగా ఆయన ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను ఇష్యూని చెప్పారు. ఇది నిన్న జరిగిన టాపిక్. అండ్ ఆ టాపిక్లో ఆయన మాట్లాడుతూ 1994లో హెరిటేజ్ సంస్థను స్థాపించగా 1997లో నారా భువనేశ్వరి గారు దాన్ని టేకప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పుష్ చేశారు ఆవిడ్ని. ఈరోజు 5,000 కోట్లకు పైగా ఉన్న బిజినెస్ ఆవిడ లీడ్ చేస్తున్నారు అని చెప్పి, ఆఖరికి వాళ్ళ మిస్సెస్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు. అండ్ ఈ పర్టికులర్ విషయాన్ని ప్రస్తావిస్తూ, జగన్ నువ్వు కనీసం మీ అక్క కోసం నుంచున్నావా, నీకు రాఖీ గట్టలేని పరిస్థితి, మీ అమ్మగారు తోడలేని పరిస్థితి, చిన్నమ్మ పెద్దమ్మ ఎవరికే నుంచోలేని, ఒక స్త్రీకి నుంచోలేని ఒక పురుషుడి కింద మిగిలిపోయిన జగన్ వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిన్న రిలీజ్ అయిన బస్ సర్వీసెస్ గురించి కమెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్త్రీ పక్షపాత? జగన్మోహన్ రెడ్డి ఆకాశలములకు మంచి చేస్తాడా? లిక్కర్ కుంభకోణంలో చేసింది మహిళలకే ద్రోహం, ఇండైరెక్ట్లీ మహిళలకే. దాని తర్వాత సొంత కుటుంబంలో ఇద్దరు చెల్లెళ్ళకి నుంచోలేడు, బాబాయికి నుంచోలేకపోయాడు, వదిలేసేయండి, నుంచోలేడు. అవినాష్ అరెస్ట్ అయ్యి ఒకవేళ భారతిరెడ్డి పేరు తీసుకొస్తే ఆవిడ పక్కన నుంచుంటాడో లేదో చూడాలి. అది మన పరిస్థితి. ఈరోజు మదర్కి అయితే కోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన క్లాషెస్ సిచ్యువేషన్ వచ్చింది. కోర్టులు అప్రోచ్ అయ్యి కొడుకు మీద కేసులు. తప్పదు మరి, ఇలాంటి కొడుకుంటే కోట్లేం కర్మ, ఎంత దూరం అయినా లాక్కెళ్తారు వీళ్ళు. ఇలాంటి సంఘటనల గురించి తనకు తాను వ్యవహరించుకోలేని జగన్మోహన్ రెడ్డి స్త్రీ పక్షపాత అంట. అండ్ సూపర్ 6లో ఈ బస్సుల గురించి మహిళల గురించి ప్రస్తావిస్తాడంట. ఇదంతా పక్కన పెట్టండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళని. మీరు ఈ వీడియో ఫర్దర్గా చూసే ముందు కమెంట్స్లో ఫస్ట్ ఇమ్మీడియట్గా రాయాల్సింది, జగన్ నడుము వంగుతుందా వంగదా? చెప్పండి, అందరూ తెలియాలి కదా, నాకు కూడా అది ఎంతవరకు వంగుతుంది ఎంత వంగదు మాకు కూడా తెలియాలి కదా. ఏంటమ్మాయి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మా జగన్ గురించి అని అంటారా? నన్ను అలా అనుకోవద్దు మీరెవరు. ఇవన్నీ కూడా నేను అంటలేదు, ఆయనకు ఆయనే నిరూపించిన బల ప్రదర్శన ఇది. ఒక్కసారి 2 స్లైడ్ ఆఫ్ ఫొటోస్ వేద్దాం, వేసిన తర్వాత మెయిన్ టాపిక్లోకి వెళ్దాం అసలు. ఓకే, ఈ ఫోటో చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి నడుము వంగకపోతే పౌరహిత్యాలు చేసేవాళ్ళు పక్కన బ్రాహ్మలు రాళ్ళని పట్టుకోవాలి బాబు కోసం, అప్పుడు దానిపైన కొడతాడు, ఎందుకంటే నడుము వంగదు. ఏంటో చూడండి, ఇక్కడ రాయిని పట్టుకుంటే దానిపైన మన జగన్ అతి కష్టం మీద కొబ్బరికాయ పగలు కొడతాడు. దీని కాంట్రాస్ట్గా ఇంకొక విజువల్ చూపిస్తాం మీకు. చూసారా నడుము ఎంత పర్ఫెక్ట్గా వంగిపోయింది? ఇక్కడ చూస్తారా ప్రతి ఒక్కళ్ళు? మోడీ గారి కాళ్ళకి దండం పెట్టడానికి పూర్తిగా భూనమనాసన వేసిన పరిస్థితి మనకి. చూసారు కదా, ఇక్కడ నడుము వంగింది. ఈ రకంగా కొబ్బరికాయ కొట్టడానికి నడుము ఎందుకు వంగలేదు, మోడీ కాళ్ళకి నమస్కారం పెట్టడానికి నడుము ఎందుకు వంగింది? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు ఆలోచించట్లేదు? నడుము ఇక్కడ వంగుద్ది, అక్కడ వంగదా? ఇదంతా చాలదన్నట్టు ఈయన గురించి ఇంకా చర్చ మామూలుగా జరగట్లేదు. గురుమూర్తి ఉన్నారు కదా, ఆయన అబ్బాయి ఇది కూడా కాదు, అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆయన చిన్న విషయాన్ని యాడ్ చేస్తారు. అబ్బే జగన్కి పెద్దలంటే చాలా వినయం విధేయత భక్తి, అందుకే మోడీ గారి కాళ్ళకి దండం పెట్టాడు, అలా కాకుండా గవర్నర్కి రాష్ట్రపతికి అందరి కాళ్ళకి కూడా దండం పెడతాడని. కొబ్బరికాయ కొట్టడానికి ఎందుకు వంగలేదు? జగన్ అయితే నేను నడుము వంగాలి కదా, అక్కడ వంగదు మనకి.
వంగాల్సిన చోట ఏది వంగదండి ఇతనికి, అది ప్రాబ్లము. దానివల్లే మీమర్ స్టఫ్ కింద మిగిలిపోతున్నాడు. ఇప్పుడు ఏంటంటేనండి, ఆయన పెంపకం ఎంత గొప్పదంటే పెద్దలు గౌరవించాలి అని చెప్పి విశ్వసతలు విలువలతో మాట తప్పడు, నడుం తిప్పడు. ఇప్పుడు నడుము వంగింది, నన్ను అనకండి, ఆయన నడుము వంగుతుంది, అది డిఫెక్టివ్ ఏం కాదు పాపం, ఆ నడుము వంగుతుంది. కానీ ఎవరికి వంచుతాడు అన్నది మ్యాటర్ అక్కడ, దట్స్ ఇట్. ఓకే, అయితే వైసీపీలో ఉన్న గురుమూర్తి గారు నిన్న పెద్దల్ని గౌరవించాలని తల్లిదండ్రులు నేర్పిన విలువలతోనే ప్రధాని మోడీ కాళ్ళకి జగన్ తాకారని చెబుతున్నారు వైకాపా ఎంపీ గురుమూర్తి. ఓకే, పేపర్ ఆర్టికల్ అండి, మళ్ళీ ఏదో నేను ప్రాంప్టర్ కదా, పేపర్ ఆర్టికల్. అయితే దీనికి రంగంలోకి దిగిపోయారు ఎవరు, మన మాణిక్యం ఠాకూర్ గారి గురించి ఒక వర్డ్ ముందు చెప్పి దాంతో ఈ ప్రస్తావనలోకి వెళ్ళాలి. ఆయన్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నాం మనం, ఎప్పుడైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదండి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ కారణం ఆ భారతీరెడ్డి అని చెప్పాడు ఆయన. భారతీరెడ్డి పావులా వాడుకుని వదిలేసి మిథున్ రెడ్డిని జైల్లో కూర్చోబెట్టింది అసలు అని చెప్పి నిర్భయంగా ఆయన ట్విట్టర్లో ప్రకటించిన ఒక గొప్ప మనిషి. నిజంగా కొంతమంది ఈ రోజు దాకా ఏంటంటే మనకి కొన్ని ట్రూత్ బ్రేకర్స్ కావాలి, ఎక్కడికక్కడ ఆడిబిలిటీ కావాలి. అసలు ఎందుకని మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, భారతీరెడ్డి చెప్పకపోయినా ఆడుకోవడం వల్ల మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడని మాణిక్యం ఠాకూర్ గారు చెప్పారు రోజు. లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రోటీన్ పౌడర్ మర్చిపోకండి. ఓకే, ఆ మాణిక్యం ఠాకూర్ గారు ఆయన అన్నారు క్లియర్గా, ఎక్స్ వేదికలో ఆయన ఏమని ప్రశ్నించారంటే, మోదీ కాళ్ళు తాకిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. ఎవరు తాకరలా, నమస్కారం అని అనుకుంటే వెళ్ళి కాళ్ళు తాకరన్నయ్య, మర్యాదగా ఉంటారు. బట్ ఎనీవేస్ తాకితే తాకావు. కానీ మాణిక్యం ఠాకూర్ గారు అడిగారు, అసలు మీ మదర్ కాళ్ళు తాకిన ఫోటో ఒకటి ఉందా, ఉట్టే పెట్టండి బయట, ఒక్కటనే రావాలి కదా. మరి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెద్దల్ని గౌరవించాలని చెప్పినప్పుడు మదర్ కాళ్ళకి తాకిన ఈ స్త్రీ శక్తిని ప్రోత్సహించే ఈ పురుషుడు ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మహిళల కాళ్ళకి వాళ్ళ మదర్ కాళ్ళకి దండం పెట్టిన ఫోటో ఒక్కటన్నా ఉందా అని ప్రశ్నిస్తే అబ్బే దానికి సమాధానాలు ఉండవు. దానికి ఏం చెప్తారంటే అబ్బే ఉట్టి మోడీ గారి కాళ్ళకి తాకడం కాదు, ప్రధాని కాళ్ళకి, దాని తర్వాత రాష్ట్రపతి గారి కాళ్ళకి, అందరి కాళ్ళకి తాకుతూ ఉంటారు ఈయన. అసలు నేను ఎందుకు తాకాడు మీకు తెలీదా? అండ్ ఇప్పుడు వెళ్ళి తాకినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇలా తాకిన జగన్మోహన్ రెడ్డికి హిందూ రిలీజియన్ మీద గౌరవం అంత లేదా కొబ్బరికాయ వంగికొట్టడానికి? అక్కడ వరకు నడుము ఎందుకు అలా 90 degreesలోనే ఉంటుంది, మిగతా చోట ఎందుకు పూర్తిగా 180 degrees వంగిపోతుంది? ఏంటి కథ? తల్లినంత గౌరవం ఇచ్చేవాడైతే ఈ రోజు దాకా ఒక్క ఫోటో అయినా కనిపించాలి కదా ఆవిడ కాళ్ళు తాకినట్టు. అండ్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీల పట్ల గౌరవం ఎలా లేదంటే, వాళ్ళ పార్టీలో ఉన్న రోజా విచ్చలవిడిగా పడిపోయి నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నా ఆవిడ్ని కంట్రోల్ చేయకుండా మిగతా మహిళలపైన మర్యాద లేదు. కనీసం నీ పార్టీలో ఉన్న ఒక లేడీ మినిస్టర్ రోజా, ఆవిడికి సంస్కారం రాకపోతే సంస్కారాలకు ఓనమాలు దిద్దకుండా చూసి చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి స్త్రీ పక్షపాతి. అంతేలేండి, మా పార్టీ స్త్రీ కదా, ఆవిడ ఏం మాట్లాడినా కూడా నేను ఆవిడ వెనకపాల నుంచి పక్షపాతంగా ఉంటానని, అది స్త్రీ పక్షపాతం అనుకుంటున్నాడు ఆయన. అది స్త్రీ పక్షపాతం అయింది. జనరిక్గా ఉమెన్కి మర్యాద ఇవ్వటం స్త్రీ పక్షపాతం కాదు, తల్లి కాళ్ళకి దండం పెట్టడం స్త్రీ పక్షపాతం కాదు, రాఖీ కట్టించుకోలేకపోవటం ఒక దౌర్భాగ్యం కానే కాదు, చెల్లెలు కూడా తీసుకొచ్చి నీకు సంస్కారం అనేది ఎప్పటికీ రాదు అని చెప్పి పబ్లిక్ ప్రెస్ ముందు అంటున్నా కూడా మనకు అది ప్రాబ్లం ఉండదు. ఆఖరికి ఎవరబ్బా ముఖ్యమంత్రిలో ఈ రోజు దాకా మోడీ కాళ్ళు దాకిందని చెప్పి క్వశ్చన్కి మీరు కూడా ఆన్సర్ చేయండి. ఇంకెవరైనా ఉన్నారేమో మీరందరూ కూడా చెప్పండి నాకు, జగన్ నడుము ఇక్కడ ఎందుకు వంగింది, అక్కడ ఎందుకు వంగలేదు? అండ్ మీరు అందరూ ఆలోచించండి, జగన్ సపోర్ట్ చేసిన స్త్రీలు ఎవరు ఈ రోజు దాకా? ఎవరా స్త్రీలు నాకు కూడా తెలియాలి కదా. భారతిరెడ్డి గారు ఆఫ్ కోర్స్ ఓకే, రోజా, విడుదల రజని, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ భారతి. పోనీ సపోర్ట్ చేసిన భారతిరెడ్డి గారిని వదిలేండి, ఆవిడ పేరు లిక్కర్ కుంభకోణంలో విరివిగా ఛార్జ్ షీట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు, అది కుంభకోణం, అక్కడ వదిలేసేయండి. కానీ ఈ ముగ్గురు ఉన్నారు చూడండి, ఇక్కడ ఈ ముగ్గురు ఉంటే ఈ ముగ్గురులో ఒకటి సైబరాబాద్ మొక్క, ఇక్కడి నుంచి అక్కడికి జారిపోద్ది, అక్కడి నుంచి ఇక్కడ జారిపోద్ది, చివరికి టికెటే జరిగిపోయింది, వదిలేయండి. దాని తర్వాత ఆఖరికి ఆ సైబరాబాద్ మొక్క మాట్లాడేటప్పుడు చంద్రబాబు గాడు అని కూడా అంది. తెలుసా మీ అందరికీ? అంత పైత్యం విపరీతాలుగా ఉంటాయి మనకి అలాంటి వాళ్ళు. ఇదంతా పక్కన పెడితే మనకున్న రోజా, అబ్బే అస్సలు ఆవిడ నాలుగుతోనే నుంచోలేదు, ఆవిడ ఇంకా పబ్లిక్తో నుంచుంటుందో ఎవరికి తెలీదు. ఈవిడ ఇంకొక స్త్రీ, పూలు గాజులు పంపిస్తాను నీకు రోజా, నీకు పంపిస్తారు అందరూ పూలు గాజులు, ఇప్పుడు రెడీగా ఉండు. తప్పేంటి, స్త్రీవే కదా, మగాళ్ళు కూడా పూలు గాజులు పంపించండి ఈవిడికి చెల్లెలు అనుకుని, మారుతుందేమో కొంచెం.
తెలుగు అకాడమీ చైర్మన్. ఏమండి లక్ష్మీపార్వతి గారు, ఎన్టీఆర్ గారి విగ్రహం కూల్చే ఎవడ్రా నువ్వు డాట్ కొడక అని తిట్టింది. ఇంత సంస్కారవంతులని జగన్మోహన్ రెడ్డి స్త్రీ పక్షపాతి. రాష్ట్రంలో ఇంకే స్త్రీకి నుంచున్నావు జగన్? నువ్వు నిన్న కన్న తల్లికే నుంచో. లిక్కర్ పోసి మిగతా ఓట్లేసిన స్త్రీలని కొట్టేశావు, నువ్వు అడ్డంగా కొట్టేశావు. అండ్ ఈరోజు స్త్రీ శక్తి బస్ యాత్రలు ఏదైతే మొదలు పెట్టారో, ఫ్రీ బస్సెస్, ముందు డిస్ట్రిక్ట్ వైజ్ అనుకున్నారు, తర్వాత లేదు హోల్ ఏపీ ట్రావెల్ చేయొచ్చు ఎవరు కావాలన్నా కూడా అనుకుంటూ చెప్తే దాంట్లో కూడా వ్యతిరేక ధోరణి. ఖజానాని లూటీ చేసావు. రాష్ట్ర ఖజానాకి ఇన్కమ్ లేదు. ఉన్న ఖజానాలో జనాలకు మేలు చేద్దాం, నెలకి 1100 నుంచి 1500 దాకా ఒక్కొక్క స్త్రీకి మిగులుతుంది. ఈ ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళి కూరగాయలు అమ్ముకుని తిరిగి ఊరికి వద్దాం అనుకునే వాళ్ళకి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది, డబ్బులు ఖర్చు ఉండదు, ఇంత మిగులుతుందని చెప్పి చేస్తుంటే దానికి కూడా అపహాస్యం. పిచ్చి పిచ్చిగా వెటకారాలు చేయటం. నువ్వు ఒక స్త్రీ పక్షపాతివి. వెళ్తున్న వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా. ఇంకా అదంతా చాలంటే అంబటి గారు అంటారు పల్లె వెలుగు బస్సు ఎక్కడ వస్తే నీళ్ళు ఎదురు చూడాలా? నీకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంబటి. నువ్వు బయటకు రాగానే డోర్ ఓపెన్ చేసే కార్ డ్రైవర్స్ ఉంటారు నీకు. కానీ నువ్వు ఎదురు చూసి పైకి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. పాలిటిక్స్లోకి వచ్చే డబ్బులు సంపాదించి పైకి వెళ్ళక్కర్లేదు కదా. ఎదురు చూసి బస్సు వస్తుందా, పల్లె వెలుగు బస్సు వస్తుందా, వస్తే నేను తీసుకెళ్ళి నా వ్యాపారం చేసుకుని తిరిగి ఇంటికి వస్తాను, 4 రాళ్ళు సంపాదించుకుని నా కుటుంబాన్ని పైకి తీసుకెళ్తాను. స్త్రీశక్తి గురించి నువ్వు జోకులు చేయకు. ఇలా ఎదురు చూడకు. ఇలా ఎదురు చూసుకుంటే నీ జీవితం హరాయించిపోద్ది. ఇంకా ఎక్కడ పవర్ అనేది రాదు. నువ్వు చేసే డ్రామాలు, జోకులు రోజు రోజుకి చాలా వికటిస్తున్నాయి. ఒక మర్యాద అనేది ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. స్త్రీ పక్షపాతులు. ఎస్ అండి, దిస్ ఇస్ ద టాపిక్. మాణిక్యం ఠాకూర్ గారు చేసిన ట్విట్టర్ పోస్ట్ మాత్రం చాలా సెన్సేషనల్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంత ధైర్యంగా రాయటం అనేది చాలా కష్టం. ఆయన వాళ్ళ మదర్కి ఉంగి ఎక్కడైనా కాళ్ళకి నమస్కారం పెట్టాడో చెప్పండి. అండ్ మీరు అందరూ కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి ఈయన స్త్రీ పక్షపాత అండ్ ఈయన సపోర్ట్గా వచ్చిన స్త్రీల పేరేంటో కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇదంతా కాకుండా మీరందరూ తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్న నన్ను అడగద్దు. ఎందుకు గుర్తొచ్చిందో ఏంటో నన్ను అడగద్దు. ఓన్లీ స్త్రీ పక్షపాతి ఎవరు స్త్రీ పక్కన నుంచున్నారు ఆయన అన్న విషయం ఒకటే మెన్షన్ చేయండి. ఇదంతా కాకుండా నిన్నటికి నిన్న ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఎక్స్ప్రెస్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.